హాయ్ అండి. ఈరోజైతే నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను. ఈ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేశానంటే, ఇది మటన్ టేస్ట్‌తో వచ్చేలాగా చేశాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే చిక్కుడుకాయలని నీట్‌గా ఒలుచుకోవాలండి. నీట్‌గా ఒలుచుకున్న తర్వాత ఆ సాల్ట్ వాటర్‌లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చిక్కుడుకాయలో పురుగులు ఉంటాయి కదా! అందుకనేసి సాల్ట్ వాటర్‌లో వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ స్టవ్ పైన పెట్టేశాను. స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, కొద్దిగా షాజీరా వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఒక మీడియం సైజు కంటే కొంచెం పెద్దదండి. అది